ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేపట్టాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా తెలుసుకుందాం. ఆరోగ్య సాధనకి, ఆరోగ్య రక్షణకి సూర్యారాధన ఎలా ఉపకరిస్తుంది, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ నవమి మధ్యాహ్నం 12:49 వరకు ఉంది. నక్షత్రం అనురాధ, తెల్లవారుజామున 3:39 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 6 మంగళవారం, షట్తిల ఏకాదశి. ఫిబ్రవరి 8 గురువారం, మాస శివరాత్రి. ఫిబ్రవరి 9 శుక్రవారం, చొల్లంగి అమావాస్య. ఫిబ్రవరి 10 శనివారం, మాఘమాస ప్రారంభం, శ్రీ శ్యామల నవరాత్రుల ప్రారంభం. ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో ఈ వారం అంతా కొనసాగుతుంది. కేతు సంచారం కూడా కన్యాక్షేత్రంలో కొనసాగుతుంది. శుక్ర కుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో, కుజ సంచారం ధనస్సు మకర క్షేత్రాల్లో. రవి బుధ కుజుల సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. రవి సంచారం కూడా ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతిని కలిగిస్తుంది. శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం, బుధ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తారు. వ్యాపార విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శ్రేయస్కరమైనటువంటి శుభ సంఘటనలు విద్యాపరంగా చేకూరుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక క్లేశాలు అధిగమించగలుగుతారు. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సర్దుమణుగుతాయి. శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో చేయలేనటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. అలాగే కుజ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. శుక్ర సంచారం అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభద్రతా భావం పోతుంది. సినీ రంగం వారికి కూడా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారు నియంత్రించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ప్రభావాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు, ప్రభావాలు దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనస్పర్ధలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణకి దోహదపడతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది.
రవి సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. శని సంచారం సామాన్యం, రాహు సంచారం అనుకూలతని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఈ వారం చేపట్టగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు ఏర్పడినప్పటికీ వాటిని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వ్యాపారపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆకస్మిక విజయాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అంతిమ విజయాల ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గట్టి పోటీతో కూడినటువంటి పరిస్థితులు వృత్తిపరంగా లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు ఆకస్మికం అయినప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాలు అభద్రతా భావం పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఈ ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి, బలాన్ని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. ధైర్యంతో కార్యకలాపాలు ఆకస్మికంగా ప్రారంభించగలుగుతారు. శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం, శ్రమను కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలకి నోచుకుంటాయి. గట్టి పట్టుదల అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి రావటమే కాకుండా ఆందోళన కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది, అనిశ్చితి కొనసాగుతుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. అనుచిత పరిస్థితులు దూరమవుతాయి. శ్రమను ఎదుర్కోగలుగుతారు. గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రశాంతతను సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. రవి సంచారం, కుజ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. సౌభాగ్య సిద్ధి, విలువైనటువంటి వస్తువుల ద్వారా ఆనందకర పరిస్థితులు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితులు తారసపడతాయి. వీళ్ళ అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి సినీ రంగం వారు మంచి అవకాశాలు దక్కించుకోగలుగుతారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు అవలీలగా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం, శుభ ఫలితాలను కలిగిస్తుంది. బృహస్పతి సంచారం అష్టమ స్థితిలో
అవమానకర సంఘటన ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వచ్చినప్పటికీ ఆందోళన కూడా మానసికంగా సమాంతరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమాలు మాత్రమే ఈ వారం ఉపకరిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి ఉంటుంది. మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత, ఈ క్రమంలో పరిస్థితులు అంతిమంగా విజయాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ఇంతవరకు చేపట్టలేనటువంటి కార్యక్రమాలు చేపట్టి స్థిరమైనటువంటి మెప్పును పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. నూతన ఉత్సాహం, నూతన విధి విధానాలతో కూడిన శాస్త్రీయ పద్ధతులతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. గుర్తింపును పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాన్ని దూరం చేసుకుని మెరుగైనటువంటి విషయాలు పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. రాహు సంచారం, కేతు సంచారం కూడా అనుకూలతని సూచిస్తోంది. కుజ సంచారం, రవి సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఆకస్మిక చిరాకులు, ఆర్థిక పరంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ఉద్యోగ పరంగా కూడా శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. భద్రతా భావం ఉన్నప్పటికీ అనిశ్చితి ఆర్థికంగా కొనసాగుతుంది. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మహిళలు తీసుకోవాల్సి వస్తుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాల్ని సాధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆందోళన ఉంటుంది. అంతిమ విజయాలు న్యాయవాద వృత్తి వారు పట్టుదలతో సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల, ప్రతికూల ప్రభావాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సూక్ష్మత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలం. రాహు సంచారం, రవి సంచారం, కుజ సంచారం కూడా తర్వాత అనుకూలతని కలిగిస్తుంది. కాబట్టి ధైర్యంతో కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నిర్ణయాలు కఠినమైనప్పటికీ కూడా సునాయాసంగా తీసుకోగలుగుతారు. అభివృద్ధి మహిళలకు పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొని మనస్పర్ధలు దూరం చేసుకుని సమస్యలు పరిష్కరించుకుని విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంతత పొందగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం తృతీయ స్థానంలో అత్యంత అనుకూలతని ఈ వారం కలిగిస్తుంది. అలాగే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో మంచి నిర్ణయాలు, తద్వారా స్థిరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. రవి యొక్క సంచారం, కుజ సంచారం అధిక వ్యయాన్ని కలిగిస్తుంది. సంభాషణ ద్వారా వ్యతిరేకతను కలిగిస్తుంది. అయినప్పటికీ నియంత్రించుకుని విజయాలు పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అనుచిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన విధి విధానాల ద్వారా
వ్యాపార విస్తరణలో అనుకూలతని ఆర్థికంగా కలిగిస్తాయి. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ముఖ్యంగా శనివారం రోజున ఈ ప్రక్రియ బాగా ఉపకరిస్తుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు సాధ్యపడతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం, రవి సంచారం, కేతు సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. అలాగే శుక్ర సంచారం అనుకూలతని కలిగిస్తోంది. బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. రాహు సంచారం ద్వారా మానసిక ధైర్యం ఏర్పడుతుంది. సమస్యలు ఏర్పడినప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి యుక్తులు కలిసి వస్తాయి. నిగూఢమైనటువంటి విషయాల ద్వారా ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సామరస్య ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చినప్పటికీ నియంత్రించబడతాయి. అధిక ఖర్చులు కూడా నియంత్రించబడతాయి. కార్యకలాపాల్లో వేగం క్రమక్రమంగా పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి తారసపడతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉపకరిస్తాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున చొల్లంగి అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గ్రహ అతి ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రాహుకేతువుల సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తోంది. రవి సంచారం, కుజ సంచారం ద్వారా కూడా అనుకూలతని పొందలేకపోతారు. శుక్ర సంచారం అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. అధిక ఖర్చులు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కూడగట్టుకుని తద్వారా అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. అవలీలగా విజయాలు సాధించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. ఉద్యోగస్తులకి అభద్రతాభావం పెరుగుతుంది. ఉన్నది లేనట్లు, లేనది ఉన్నట్లు ఊహించుకుని సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. ఉద్యోగస్తులకి శ్రమ అధికమవుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి సామాన్య పరిస్థితులు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి గట్టి కృషితో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ గుర్తింపు దూరమవుతుంది. కార్యకలాపాల్లో వేగం. న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆర్థిక సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. ప్రతికూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని నిరోధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా సాధించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. కుజ రవుల సంచారం అత్యంత అనుకూలం. బుధ సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. శని ఏలినాటి శని కారణంగా విఘ్నాలు, జాప్యాలు చోటు చేస్తున్నప్పటికీ అంతిమ విషయాలు సుసాధ్యపడతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ నిలదొక్కుని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం మేన్ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి.
ఈ ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆనందకర పరిస్థితుల ద్వారా ఆత్మవిశ్వాసం ఏర్పడాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడిన నిర్ణయాలు కలిసి రావాలని, అభివృద్ధి కలగాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.